అల్లూరు జిల్లా మధ్యవలస హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న గిరిజనులకు సర్ది చెప్పేందుకు వెళ్లిన టీడీపీ నేత ఆర్టీసీ రీజనల్ చైర్మన్ దన్ను దొరను గిరిజనులు నిర్బంధించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయొద్దంటూ నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. దీనిలో భాగంగా వారికి సర్ది చెప్పేందుకు వెళ్లిన దన్ను దొరను గిరిజనులు నిర్బంధించడం కలకలం రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, హైడ్రో పవర్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గిరిజనులు నిరసనలు చేపడుతున్నారు. అలాగే కూటమి నేతల్ని కూడా నిర్బంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, ఏజెన్సీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. గిరిజనులంతా కూడా ఈ ప్రాజెక్టు తమ ప్రాంతంలో ఏర్పాటు చేయొద్దంటూ నిరసనలు, ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఉత్తరాంధ్ర ఆర్టీసీ రీజనల్ చైర్మన్ దన్ను దొర ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వారందరికీ కూడా సర్ది చెప్పేందుకు వారి దగ్గరికి వెళ్లారు. అయితే ఈ సందర్భంగా గిరిజనులంతా కూడా ఒక చోట ఏకమయ్యి దన్ను దొరను నిర్బంధించారు. హైడ్రో ప్రాజెక్టు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి, ఏదైతే ఆ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చిందో ఆ జీవోను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు మీద రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని చెప్పి అక్కడున్న దళితులను నిలదీయడం జరిగింది. దీంతో పాటు అక్కడున్న గిరిజనులంతా కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతం అంతా నాశనం అవుతుందని, సుమారు 10ల సంఖ్యలో గిరిజన గ్రామాలన్నీ కూడా నాశనం అవుతాయని, పీసా చట్టము అలాగే దాంతోపాటు 1/70 యాక్ట్ ను ఉల్లంఘించి గిరిజనేతరులకు ఇక్కడ పెద్ద ఎత్తున భూములు అప్పగించే ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం చేస్తుందని, దీనివల్ల గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరగడంతో పాటు ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా నాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి గిరిజనులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. గిరిజనులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇంతవరకు కూటమి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇంకా ప్రాజెక్టును చేపడతామనే విధంగానే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీనిలో భాగంగానే టీడీపీ ప్రభుత్వమే దన్ను దొరను గిరిజనుల దగ్గరికి వెళ్లి నచ్చజెప్పాలి, అలాగే వారిని ఒప్పించాలని చెప్పి పంపించింది. ఈ నేపథ్యంలోనే దన్ను దొర గిరిజన దగ్గరికి వెళ్లి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల ఎలాంటి నష్టము జరగదు, దానివల్ల గిరిజనులకు మేలు జరుగుతుంది, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, దీనివల్ల భూములు పోయిన వారికి నష్టపరిహారం ఇస్తుందని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా గిరిజనులు మాత్రం ఎట్టి పరిస్థితులను ఒప్పుకోలేదు. ఈ ప్రాంతంలో కట్టే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉపసంహరించుకోవాల్సిందని డిమాండ్ చేశారు. దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు కూడా దన్ను దొరను విడిచిపెట్టబోమని చెప్పి గిరిజనులు స్పష్టం చేయడం జరిగింది. సిద్ధు.